హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ బ్లాగ్స్ 143. నా ఛానల్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఈరోజు పిల్లల కోసం మహాశివరాత్రి కథని బొమ్మల ద్వారా చక్కగా చూడడానికి నేను ఇట్లా చేశాను. చెప్పుకుందామా? చెప్పుకుందాము. ఓం నమ శివాయ అని అందరు దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ అని దండం పెట్టుకున్నారా అందరూ? ఇంకా మన గుళ్ళో కూడా చక్కగా నిన్న సాయంత్రం నుండి లైటింగ్స్ పెట్టి చాలా అందంగా చేస్తారు కదండి. చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి చూసారా? నేను కూడా చూశాను. వాళ్ళు చాలా అందంగా చేసి చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో కదండి. చూసారా ఎంత బాగుందో గుడి? ఓం నమ శివాయ అని చెప్పి మనం కథ స్టార్ట్ చేద్దామా? శివరాత్రి కదా. అనగనగా ఒక ఊర్లో ఒక బోయవాడు ఉండేవాడు. అతను అడవికి వెళ్ళి రోజు జంతువుల్ని చంపి వాటి మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించేవాడంట. అట్లాగా అడవికి బయలుదేరాడు ఆ బోయవాడు. అలా నడుచుకుంటూ వెళ్ళగా చీకటైపోయి ఏం చేయాలో తెలియక సర్లే అని అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చుని సరే పైకి వెక్కి కూర్చుందాము, రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్నే మళ్ళీ ఏమన్నా దొరికితే తిందాము అని అనుకుంటాడు. అయితే ఆ చెట్టు బిల్వపత్ర చెట్టు. అది అతనికి తెలియదు. ఇంకో విషయం కూడా అతనికి తెలియదు. బిల్వపత్ర చెట్టు కింద శివలింగం కూడా ఉంది. ఆ శివలింగం ఉందని తెలియదు. అలా రాత్రంతా ఈ రోజంతా నేను ఏమీ తినలేదు, నాకేమీ వేటకి జంతువులు దొరకలేదని ఆలోచించుకుంటూ నైట్ అంతా అటు ఇటు చూసుకుంటూ కాలం గడిపాడు. అలా గడపగా ఇంకా అలా ఏం చేయాలో తెలియక ఆ చెట్టు ఉంది కదండి, బిల్వపత్ర చెట్టు, స్లోగా ఆ బిల్వపత్ర చెట్టు ఆకుల్ని తీసి ఒక్కొక్కటి తుంచుతున్నాడు. ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ కిందకి వేస్తున్నాడు అనమాట. ఆ కింద మరి శివలింగం ఉంది కదండి, శివలింగం మీద చక్కగా బిల్వపత్రాలు అలా పడుతున్నాయి. శివలింగం మీద చక్కగా బిల్వపత్ర ఆకులు చక్కగా పడుతున్నాయి. అలా పడుతూ నైట్ రాత్రంతా చెట్టంతా తుంచుతూ అలా వేస్తూ ఉన్నాడు. అవి చక్కగా శివలింగం మీద పడుతూ చక్కగా ఆయన ఆ శివయ్య బోయవాడికి తెలియకుండానే పూజలు అందుకుంటున్నాడు. బోయవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఆహారం దొరకక ఏమీ తినలేదు. ఇంకొకటి రాత్రంతా నిద్రపోలేదు, జాగారం చేస్తున్నాడు. ఇంకొకటి చక్కగా బిల్వపత్రాలు కిందకి వేస్తే శివలింగం మీద పడి ఆయన శివయ్య అభిషేకించుకుంటున్నాడు చక్కగా. అట్లాగా అలా వేస్తూ ఉండగా పడుతూనే ఉన్నాయి. రాత్రంతా తుంచుతూ వేస్తూ అట్లా చేస్తూనే ఉన్నాడు. అలా అయిపోగా శివయ్య ఆయన భక్తికి తెలిసేసినా తెలియకపోయినా మంచే కదండి. చక్కగా ఆ శివయ్య అప్పుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు ఆ బోయేవాడికి. నాయన, నీవు భక్తికి చక్కగా ఆయన సంతోషించి ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ బోయవాడికి. అట్లాగా ఆయన నాకు తెలియకుండానే చాలా మంచి పని చేశాను ఈరోజు శివరాత్రి కూడా అనేసి అనుకుని బోయవాడికి శివయ్య ప్రత్యక్షమయ్యి సంతోషంగా చక్కగా బోయవాడికి మోక్షాన్ని ఇచ్చాడు. అలా ఆయన దర్శించుకుని నాకు తెలియకుండానే చాలా మంచి పని చేశానని అనుకున్నాడు. ఈరోజే శివపార్వతులు కళ్యాణం కూడా చేసుకున్నారని మన పురాణాల్లో తెలుస్తుంది. ఇదండి మన శివరాత్రి కదా. నాకు తెలిసినట్టు ఇలాగ ట్రై చేశానండి. ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.